చందమామ కథలకు స్వాగతం. ఈనాటి మన కథ జ్ఞాతి వైరం. పూర్వకాలమందు కాశీఖండాన్ని ఏలినటువంటి బ్రహ్మదత్తుడికి 9 కుమారులు. 9 కొడుకులలో కడసారివాడు సంవరుడు. తన కొడుకులు ఒక్కొక్కళ్ళను ఆ రాజు ఒక్కొక్క గురువుకు అప్పగించి విద్యను నేర్పించాడు. సంవరుడి గురువు బోధిసత్వుడు. బోధిసత్వుడంటే సామాన్యుడా? ఆయన మహాజ్ఞాని. బుద్ధుడు బోధిసత్వుడుగా అనేక అవతారాలు ఎత్తాడు. బోధిసత్వుడు రాజపుత్రునికి పితృ సమానంగా ఉంటూ కనిపెడుతూ వచ్చాడు. సంవరుడు కూడా గురుభక్తి కలిగి బోధిసత్వుని మాట దాటక నడుచుకుంటున్నాడు. కొంతకాలానికి 99 కుమారుల గురువులందరూ తమ తమ శిష్యులను వెంట పెట్టుకుని వచ్చి, మహారాజా, తమ పిల్లవాళ్ళు సకల విద్యా ప్రవీణులయ్యారు అని చెప్పి రాజుకు అప్పగించి ప్రభువు వల్ల సన్మానాలు పొందారు. కొడుకుల ప్రజ్ఞలకు మెచ్చుకుని రాజు సంతోషించాడు. ఒక్కొక్క కుమారుడికి ఒక్కొక్క రాజ్యం ఇచ్చాడు. కడసారి వాడైన సంవరుడు విద్య పూర్తి అయిన తర్వాత గురువును ఆశ్రయించి, నా తండ్రి నాకేదైనా రాజ్యం అప్పగిస్తే నేనేం చెయ్యాలి అని ప్రశ్న వేశాడు. అందుకు బోధిసత్వుడు, కుమారా, నీకేదైనా రాజ్యం నీ తండ్రి ఇయ్యబోతే నీవు ఇలా చెప్పాలి అని ఒక విషయం చెప్పాడు. ఒకనాడు మహారాజు బోధిసత్వుని ఆశ్రమానికి వచ్చాడు. సంవరుడు తండ్రికి నమస్కరించి ఒక పక్షంగా నిలబడ్డాడు. అతనిని, నీ విద్య పూర్తి అయ్యిందా కుమారా అని అడిగాడు రాజు. అందుకు బదులుగా, పూర్తి అయ్యింది తండ్రి అని వినయంగా బదులు చెప్పాడు సంవరుడు. అయితే నీకు ఇష్టం వచ్చిన రాజ్యం కోరుకో అన్నాడు రాజు. అందుకు సంవరుడు గురువుగారు ఇచ్చిన సలహా మేరకు, తండ్రి, నేను అందరికంటే కడసారి వాడను. నేను కూడా అన్నల మాదిరి రాజ్యం పంచుకుపోతే మిమ్మలను కనిపెట్టుకుని ఉండేదెవరు? నాకు రాజ్యంతో పని లేదు. మీ పాద కమలములు కనిపెట్టుకుని ఉండటమే నాకు కావలసింది అని చెప్పాడు. చిన్నవాడి మాటలకు రాజు సంతోషించి సరే అన్నాడు. ఆ మాట ప్రకారం సంవరుడు తండ్రిని కనిపెట్టుకుని తండ్రి సమక్షమందే ఉంటూ వచ్చాడు. అయితే ఎల్లప్పుడూ సంవరుడు బోధిసత్వుని సలహా పొందుతూనే ఉండేవాడు. ఒక రోజున సంవరుడు మళ్ళీ బోధిసత్వుడిని అడిగాడు, గురువర్యా, ఇంకా నేను చేయవలసిన కర్తవ్యం ఏమిటి అని. బోధిసత్వుడు చెప్పగా గురువు ఆజ్ఞ అనుసరించి సంవరుడు తండ్రిని అడిగి ఒక బంజరు భూమి తీసుకున్నాడు. ఆ బంజరు భూమిని చక్కటి ఉద్యానవనంగా తయారు చేశాడు. ఊరిలో పెద్దలందరినీ ఆ ఉద్యానవనానికి రప్పించి వారు అక్కడ సేద తీరే విధంగా ఏర్పాట్లు చేశాడు. అందుకుగాను ఆ పెద్దవారందరూ సంవరుడిని మెచ్చుకున్నారు. అలానే తర్వాత తండ్రి అనుజ్ఞ తీసుకుని సంవరుడు నగరంలోని చతుర్వర్ణాలకు సంతర్పణ చేయించాడు. మరి ఒక రోజున ప్రత్యేకించి రాజాశ్రితులకు పరివారానికి అంతటికీ సమారాధన చేయించాడు. ఆ పిమ్మట రాజ్యంలోని సైనికులకు కూడా పుష్కలంగా విందు చేయించాడు. తర్వాత గురువాజ్ఞ ప్రకారం సంవరుడు తండ్రి అనుజ్ఞ తీసుకుని పై దేశాల నుండి రాజభవనానికి వచ్చే రాయబారులకు, వర్తక ప్రముఖులకు తగిన చక్కటి వసతులు అవి తనే స్వయంగా ఏర్పాటు చేశాడు. తండ్రి సమక్షం అందే ఉంటూ ఇటువంటి మంచి పనులు నిర్వహిస్తూ సంవరుడు రాజ్యంలో అందరికీ తలలో నాలుకలా మసులుకుంటూ వచ్చాడు. కొంతకాలానికి వృద్ధుడైన రాజుకు అవసాన కాలం ప్రాప్తిచ్చింది. అప్పుడు మంత్రులు వచ్చి, ప్రభు, తమ తదనంతరం ఛత్రాధిపత్యం ఎవరిది? ఏలిక ఉద్దేశ ప్రకారం నడుచుకుంటాము, సెలవియ్యండి అన్నారు. అందుకు రాజు, మంత్రులారా, నా 9 పుత్రులకు ఛత్రాధిపత్యం పొందే హక్కు ఉన్నది. అందులో మీకు ఎవరు నచ్చితే వానికి పట్టం కట్టండి అన్నాడు. తర్వాత మంత్రులందరూ సమావేశమై ఈ విషయం బాగా చర్చించారు. అందరి మనసు సంవరుడి మీదనే లగ్నమై ఉన్నది. ఆ ప్రకారమే సంవరుడికి అతి వైభవంగా పట్టం కట్టారు. గురువర్యుడైన బోధిసత్వుని సలహాలు పొందుతూ సంవరుడు న్యాయ మార్గాన రాజపాలన చేయసాగాడు. ఇలా ఉండగా తండ్రి తదనంతరం సంవరుడు ఛత్రాధిపత్యం వహించటం తక్కిన 99 మందికి రుచించలేదు. పెద్దవాళ్ళం మనమందరం ఉండగా కడసారి వాడికి ఛత్రాధిపత్యం ఎలా చెందుతుంది అంటూ వాళ్ళల్లో వాళ్ళు వాదులాడుకోసాగారు. సోదరులంతా ఒక్కటయ్యారు. ఛత్రాధిపత్యం వదులుకుంటావా, మాతో యుద్ధం చేసి గెలుచుకుంటావా అని చిన్నవాడికి రాయబారం పంపారు. అంతేకాదు, సైన్యాలతో తరలి వెళ్ళి కోట కూడా ముట్టడి చేశారు. ఆ వార్త పట్టుకు వెళ్ళి సంవరుడు గురువుకు తెలియజెప్పాడు. అప్పుడు బోధిసత్వుడు, ధర్మప్రభు, నీవు నీ సోదరులతో ఎన్నడూ కయ్యం పెట్టుకోకూడదు. నీ తండ్రి ఆస్తిని 100 వాటాలుగా పంపకం చేసి నీ సోదరులకు చెందవలసిన భాగాలు పంచిపెడుతూ, మీకు రావాల్సిన భాగం ఇదిగో తీసుకోండి, తోటి సోదరులైన మీతో నాకు పోరు వద్దు అని వ్రాసి పంపించు అని చెప్పాడు. అలాగే నడుచుకున్నాడు సంవరుడు. అప్పుడు సోదరులందరిలో జ్యేష్ఠుడైన
ఉపోసతుడు తక్కిన వారందరినీ సమావేశపరిచాడు. తమ్ముళ్ళారా, ఈ పిన్నవాడు నిజానికి మనకు బద్ధశత్రువే, వైరీ వర్గంలోని వాడే. కానీ అలా పరిగణించటానికి మనకతడు అవకాశం ఇవ్వలేదు. అతని చర్యలన్నీ జనసమ్మతంగా ఉన్నాయి. తోటి సోదరులమైన మనతో మనకు పోరు వద్దన్నాడు. రాజ్యంలో మనవంతు మనకు సమానంగా పంచివేశాడు. ఇటువంటి గుణవంతుణ్ణి ఏమనగలం? వానిలో ఏమని తప్పు ఎంచగలం? అది అటు ఉంచి మనందరకు ఛత్రాధిపత్యం వహించే హక్కున్న మాట నిజమే. అయినా అందరము ఒక్కసారిగా దానిని పొందలేము కదా. ఈ పరిస్థితులలో మనలో ఈ ఒక్కడినే ఛత్రాధిపతిగా చేసి ఆస్తులన్నీ మళ్ళీ రాజ్యానికే అందజేయటం ఉత్తమమని నాకు తోస్తుంది అన్నాడు. ఈ మాటలకు సోదరులందరూ ఏకీభవించారు. వారందరూ ఇప్పుడు సేనలతో సహా నగరంలోకి ప్రవేశించారు. అయితే ముట్టడించే ఉద్దేశంతో కాదు, సోదరుడైన సంవరుణ్ణి గౌరవించే సంకల్పంతో. సంవరుడు అన్నలందరికీ ఘనమైన స్వాగతం ఇచ్చాడు. వారందరూ ఉచిత ఆసనాలను అలంకరించగా ఛత్రాధిపతి అయిన సంవరుడు గద్దెపైన రాజహుందాతో ఆసీనుడై ఉన్నాడు. చిన్ని తమ్ముడైన సంవరుణ్ణి చూసి జ్యేష్ఠుడైన ఉపోసతుడు ఇలా ప్రసంగించాడు. తన తర్వాత సింహాసనం ఆక్రమించగల అర్హత సంవరునికి ఉన్నట్లు మా తండ్రి ముందుగానే నిశ్చయించి ఉంటారు. ఈ ఉద్దేశంతోనే మా అందరికీ తలకొక రాజ్యం ఇచ్చి చిన్నవానికి ఏమీ ఇవ్వకుండా తన వద్దే అట్టెపెట్టుకున్నారు. ఇలా అన్న తర్వాత ఉపోసతుడు తమ్ముని వైపు తిరిగి, ధర్మప్రభు, అందరిలోనూ మంచిగా ఉండగల ఇంతటి శక్తి మీకు ఎలా కలిగింది? అదేమన్నా మంత్రమా, మహిమ అని ఆశ్చర్యంతో ప్రశ్నించాడు. బదులుగా సంవరుడు, అన్నా, నాకు మంత్రాలు మహిమలు తెలియవు. గురువుగారి మాటలకు విలువ ఇస్తాను, పెద్దలను పూజిస్తాను, యతీశ్వర్లను సేవిస్తాను, ఎక్కడ ఉన్నా మంచిని గ్రహిస్తాను, ఎవరిని ద్వేషించను, పరివారానికి జీతాలు పూర్తిగా ఎప్పటికప్పుడు ఇచ్చేస్తాను, నా రాజ్యానికి వచ్చే వర్తకులను రాయబారులను తగినట్టుగా గౌరవిస్తాను. ఇదే మొదటి నుంచి నా రాజ్యంలో జరుగుతున్న పని, ఇంతకు మించి మరేమీ లేదు అని చెప్పాడు. అప్పుడు తమ్ముని గుణాలను మెచ్చుకున్న ఉపోసతుడు మళ్ళీ ఇలా అన్నాడు. తమ్ముడు సంవర, ఇదే విధంగా ధర్మ పద్ధతిలో నీవు రాజ్యాన్ని పాలించు, పేరు గడించు. నీ సోదరులమైన మేమందరం నిన్ను దీవిస్తున్నాము. నీకు శత్రు భయం అనేది లేదు. నిన్ను, నీ ఆస్తులను మేము 1000 కన్నులతో కాపాడుతాము. భూలోకమందు నీవు దేవేంద్ర పదవిని అనుభవించు. అన్నలందరూ కాశీ రాజ్యమందు ఒక మండలం రోజులు ఉండి తమ్ముని వల్ల సమస్త మర్యాదలు పొంది చిన్నవానిని ఆశీర్వదించి ఎవరి రాజ్యానికి వారు సంతృప్తిగా వెళ్ళిపోయారు.